హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. న్యూమరాలజీ కరెక్షన్ చేయడం ఒక ఎత్తు అయితే, అంటే పర్ఫెక్ట్గా చేసే పర్సన్ దగ్గర 14 డైమెన్షన్స్లో కరెక్షన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని అప్లై చేసుకోవడానికి కోర్సులు రాసే విధానం తెలుసుకోవడం మరో ఎత్తు. కొంతమంది 14 డైమెన్షన్స్లో రాయకపోయినప్పటికీ, కొంతమంది 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోనప్పటికీ కోర్సు బాగా రాయాలనుకుంటారు. అంటే ఆల్రెడీ నా కస్టమర్స్కి అది వివరిస్తాను అనుకోండి, కోర్స్. అయితే చాలామంది నేమ్ అనేది ఏ విధంగా కరెక్షన్ చేయించుకున్నప్పటికీ మరి కోర్సు రాయడం అనేది చాలా జాగ్రత్తగా రాస్తూ తమ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలని భావిస్తారు. అలా భావించే వాళ్ళలో చాలామంది నన్ను అడుగుతూ దాని ప్రకారం రాస్తూ ఉంటారు. అంటే ఎలాగూ చేయించుకున్నామండి, అయిపోయింది, మరలా ఇప్పుడు పర్ఫెక్ట్గా చేయించుకోవడానికి తగిన శక్తి లేదు, అందుకని జరిగిపోయిందేదో జరిగిపోయింది, కనీసం దాన్ని రాసుకోవటమన్నా మీరు సహాయం చేస్తే కరెక్ట్గా రాసుకుంటామని అడిగిన వాళ్ళు చాలామంది. వాళ్ళందరికీ కూడా నేను చెబుతుంటాను, వాళ్ళు మరి రాస్తున్నారా లేదా అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే నేను కరెక్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను చూస్తాను. మరి వారికి కరెక్షన్కి ఇచ్చిన వారు మరి చూస్తున్నారో లేదో అనేది నాకు తెలియదు కదా. అయితే అలా ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ఆ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలనేది నా ఉద్దేశం. అయితే అసలు కోర్సు రాయటంలో ఉన్న ప్రామాణికత ఏమిటి, కోర్సు పర్ఫెక్ట్గా రాస్తే వచ్చేటువంటి లాభం ఏంటి, రాయకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి, మేము ఎక్కడెక్కడో కరెక్షన్ చేయించుకున్నాం అయిపోయింది, దాన్ని పర్ఫెక్ట్గా రాయడం ఎలా. అసలు ఒక విషయం ఏంటంటే, కరెక్షనే పర్ఫెక్ట్గా లేనప్పుడు మీరు ఎంత పర్ఫెక్ట్గా రాసినా అది ఇక కత్తి మీద సాము లాంటిదే, అవ్వదు. అయినా మీ తృప్తి కోసం అలాంటి వాళ్ళు కూడా దీన్ని చూడొచ్చు. అయితే ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే, నేమ్ కోర్సుగా రాసే విధానంలో ఉన్న ప్రామాణికత ఏమిటి, అసలు కోర్సుని ఎన్నిసార్లు రాయమంటారు, ఎలా రాయాలి, ఎన్ని రోజులు రాయాలి ఒక కోర్సు, ఎన్ని కోర్సులు రాయాలి, ఇది ఎలా పడితే అలా చెప్పొచ్చా, చెబితే ఏం జరిగిద్ది అనేది మనం ఈ విషయాన్ని దీనిలో డిస్కషన్ చేద్దామండి. మొదటగా అసలు బ్రహ్మరాతనే న్యూమరాలజీ మారుస్తుందంట కదా. ఎలా అంటే, విధిరాత బ్రహ్మరాతని నా న్యూమరాలజీ మార్చిద్దని చెప్తే సరిపోతుందండి, సరిపోదు కదా. దానికి ప్రామాణికత చెప్పాలి. అదే ఇప్పుడు చెప్పుకుందాం. అండి మనందరికీ తెలుసు, ఒక బలమైనటువంటి వాక్యాన్ని పదే పదే జపించడం వల్ల, అంటే పలకడం వల్ల, దాన్ని జపించడం అంటారు. అలా పలకడం వల్ల అద్భుతాలు సాధించారు మన పూర్వీకులు, మన మహర్షులు. దానికే తపస్సు అని పేరు పెట్టారు. ఆ యొక్క మాట్లాడడానికే జపం అని పేరు పెట్టారు. ఇప్పటికీ చాలామంది ఆ జప సాధన చేస్తూనే ఉంటారు. అది తప్పు కాదు, 100% నిజం. ఒక మంచి మంగళకరమైనటువంటి వాక్యాన్ని, ఉదాహరణకి ఓం నమ శివాయ, ఇలాంటి ఒక మంగళప్రదమైనటువంటి ఒక వాక్యాన్ని లేదా పదాన్ని తీసుకొని పదే పదే మాట్లాడటం ద్వారా, పదే పదే జపించడం ద్వారా, పదే పదే తలుచుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించారు. మీకు, నాకు, మనందరికీ కూడా తెలుసు. ఏంటి అక్కడున్న ఫార్ములా అంటే, ఒక మంచి వాక్యాన్ని ఒక ఏకాగ్రతతో, చూడండి అక్కడున్న సూత్రం ఏకాగ్రత, ఏకాగ్రత. రెండోది నియమముతో, అంటే వాళ్ళు కూర్చొని ఏది పైన పడినా చెలించరు. మనకి విశ్వామిత్ర మహర్షి దగ్గరకే మేనక లాంటి ఒక అందమైన అమ్మాయి వెళితేనే ఆయన దృష్టి చెలించలా. తర్వాత అమ్మాయి కుయుక్తులు పన్నినాక చెలించిందనుకోండి, అంటే అంత ఏకాగ్రత ఉంటుంది. తర్వాత నియమం, ఆ యొక్క వాక్యాన్ని స్మరించే రోజులలో వారు ఒక్క
అప్రదిష్టమైన పనులకు కానీ ఒక్క నీతి మాలిన పని వైపు కానీ చూడకుండా ఉండేలాగా ఒక ఏకాంత ప్లేసులో అడవిలోనో కొండలపైనో కూర్చొని చేసేవాళ్ళు. ఈ రెండు ఇక్కడ ముఖ్యం. ఏకాగ్రత, నియమం. మూడోది పరిశుభ్రత. పరిశుభ్రత. ఈ మూడిటితో గనక ఒక వాక్యాన్ని పదే పదే జపిస్తే మన పూర్వీకులు, మన ఋషులు వారి పైన పుట్టలు పెరిగాయని విన్నాం మనం. వారికి గడ్డాలు పెరిగాయని విన్నాం. అంటే ఏంది? అన్ని రోజులు నియమంతో చేశారు. అప్పుడు విశ్వానికి కనెక్ట్ అయింది. అది దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళకి వరాలు ఇచ్చాడు. అది పక్కన పెడితే దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే విశ్వానికి కనెక్ట్ అయ్యి విశ్వం వారికి ఒక తేజో సంహితమైనటువంటి వర్చస్సుని, వాక్కుని, అన్ని సౌఖ్యాలని కల్పించింది అని అర్థం చేసుకోవాలి. రెండో ఉదాహరణ, తర్వాత యుగాలలో మన నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళేం చేసేవాళ్ళు? చక్కగా రామకోటి రాసేవాళ్ళు. రామకోటి, శ్రీరామ 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 అంటూ వారికి ఓపిక ఉన్నప్పటికి ఎప్పుడుకో కోటిసార్లు రాసేవాళ్ళు. అప్పుడు కూడా అది విశ్వానికి కనెక్ట్ అయింది. ఎందుకంటే శ్రీరామలో ఉన్నది పాజిటివ్ కాబట్టి. ఇక్కడ మతాలు కాదండి, కులాలు కాదండి. శ్రీరామ, హల్లెలూయా, అల్లా, ఈ అన్నిటిలో ఉంది ఒక్కటే, పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు అనుకోండి చాలు. అక్కడ రామకోటి శ్రీరామే కాదు, హల్లెలూయా కోటిసార్లు రాసినా అదే జరుగుతుంది, అల్లా కోటిసార్లు రాసినా అదే జరుగుతుంది. ఇది మనకి రెండో ఉదాహరణ. ఇప్పుడు ఎవరో ఒక పర్సను ఏదో ఒక మంచి పేరుని, అది శ్రీరామ కావచ్చు, హల్లెలూయా కావచ్చు, అల్లా కావచ్చు, దానికి దేవుడిని పేరు పెట్టుకోవచ్చు. ఆ ఏదో ఒక మంచి పేరుని రాస్తేనే అలా జరిగితే, ఇప్పుడు ఎవరి జన్మ వైబ్రేషన్ ప్రకారం వారికి సరిపడే ఫ్రీక్వెన్సీతో ఉన్న, వారికి సరిపడే సౌండ్ ఫ్రీక్వెన్సీతో ఉన్న వారి పేరునే ఇదే ఫార్ములాతో, ఇదే ఏకాగ్రతతో, ఇదే నియమంతో, ఇదే పరిశుభ్రతతో రాస్తే ఖచ్చితంగా వారికంటే ఇంకా ముందే ఫలితం దక్కుతుంది. ఇదే మన న్యూమరాలజీ కోర్సు రాయడంలో ఉన్నటువంటి ప్రామాణికత. అందుకే మీకు తెలుసో లేదో నా కస్టమర్స్కి తెలుసు. ఏం చెప్తాను వాళ్ళకి నేను? ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి. అది రాయడానికంటే ముందు టిఫిన్ చేయొద్దు. అది రాయడానికంటే ముందు పరిశుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకోండి, స్నానాలు చేయండి, పరిశుభ్రమైన బట్టలు ధరించండి, ఏకాగ్రత ప్లేస్లో కూర్చోండి. అది దేవుడి దగ్గర కావచ్చు, లేదా దూరంగా ఉన్న ఒక చెట్టు కింద కావచ్చు, లేదా మీ ఇంట్లోనే ఒక రూమ్లో కావచ్చు. మధ్యలో ఎవరు వచ్చినా డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి మీరు స్పందించకండి, పలక్కండి. ఎవరన్నా వస్తే ఇంట్లో చెప్పండి వెయిట్ చేయమని. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని రాయమని మా కస్టమర్తో చెప్తాము. వాళ్ళు రాసింది మేము చూస్తాము. అందులో కనుక ఏదైనా తప్పులు కనుక దిద్దితే వాళ్ళు కనుక కాన్సన్ట్రేట్ రాయద్దు, మాకు అర్థమవుద్ది, మళ్ళీ మేము చెప్తాం, వాళ్ళు సర్దిద్దుకుంటారు, రాస్తారు, మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాస్తే మనకి దీనిలోకి ఉన్నటువంటి ప్రామాణికతని మనము అందిపుచ్చుకుంటాము. ఎప్పుడు అందిపుచ్చుకుంటాము? ఎప్పుడు అంటే మీ యొక్క హార్మోనీలోనే మీరు రోజుకి ఎన్నిసార్లు రాయాలో ఉండాలి, ఎన్ని రోజులు రాయాలో ఉండాలి, ఎన్ని కోర్సులు రాయాలో ఉండాలి. ఇది గనక లేకుండా మీరు ఎంత ఏకాగా తీసుకున్నా కూడా అది మీకు 100% రిజల్ట్ని ఇవ్వలేదు. అందుకే మీకు ఇచ్చే న్యూమరాలజిస్టులు దీంట్లో మంచి ఎడ్యుకేట్ అయి ఉండాలి. ఎలా పడితే అలా ఇవ్వడం ఎలాంటిదంటే కింద పునాదులు లేకుండా ఒక ఇంటిని ఒక మెత్తటి మట్టిలోనో ఒక సముద్రపు ఒడ్డునో కట్టడం లాంటిది. ఏమైంది? సతికల పడిపోయింది. అలాగే మీది కూడా. సో మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పర్సన్ యొక్క హార్మోనీస్ 248, అతనికి 44లో నేమ్ పెట్టారు. పెట్టొచ్చా? 4 + 4 8 హార్మోనీలో ఉంది, పెట్టొచ్చు. పెట్టారు కాబట్టి అన్నిసార్లు రాయొచ్చు.
ఎందుకంటే 8 మనకు హార్మోని కాబట్టి. డైలీ 44 సార్లు రాసాం. మరి 44 సార్లని 44 రోజులు రాయొచ్చా అంటే ఫస్ట్ ఎన్నిసార్లు రాస్తామో అన్ని రోజులు రాయటం వీలవుద్దని చూడాలి. 44 రోజులు వీలవుద్దా రాయటం? డైలీ 44 సార్లు 44 రోజులు. 4 4 16 6 1 4 4 16 1 17 సేమ్ 4 కాబట్టి మళ్ళీ అదే వస్తుంది. 6 13 1 9 1 10 3 13 19 1 హార్మోనీలో లేదు కానీ రాయకూడదు హార్మోని లేకపోతే. అప్పుడేం చేయాలి? ఈ 44ని ఇక్కడ మనకు హార్మోని ఉంది కదా, ఫస్ట్ దీని పక్కన 0 పెట్టుకోండి. 20 సార్లు రాయొచ్చేమో చూద్దాం. 2 4 8 2 4 8 8 16 1 6 7 నో రాయకూడదు. దీనికి 0 పెడదాం. 40 సార్లు చూద్దాం. 4 16 6 1 4 16 1 17 0 8 14 5 లేదు రాయకూడదు. దీనికి 0 పెడదాం. 80 సార్లు అని చూద్దాం. 32 2 3 32 3 35 5 3 8 10 1 రాయకూడదు. మరి హార్మోనీస్లో అన్నీ కుదరనప్పుడు హార్మోనీస్కి ఫేవర్గా ఉంటాయి మరలా అవి చూడాలి. అదేంటి? 2 4 8 హార్మోనికి ఫేవర్ ఏంటంటే 1 5 6. సో ఇవి రానప్పుడు ఇవన్నీ రావాలి. మరి ఇందా చూడండి 44 40 తెచ్చేసినప్పుడు ఏమొచ్చింది? 1 వచ్చింది. ఇది వచ్చింది కదా. సో ఇన్ని రోజులు రాయొచ్చు. అంటే డైలీ 44 టైమ్స్ 44 డేస్ రాయొచ్చు. మరి ఎన్ని కోర్సులు రాయాలి? మనకున్న హార్మోనియే చూసుకోవాలి. 2 4 8 కనీసం 3 కాకుండా మనం ఇవ్వకూడదు. సో 2 వద్దు, 4 చూద్దాం. 4తో హెచ్చవేద్దామండి. ఏది లబ్ధాన్ని 44 సార్లు రాయాలి, 44 రోజులు రాయాలి. ఆ లబ్ధాన్ని ఎన్ని కోర్సు అనేది దాంతో హెచ్చవేద్దాం. 4 6 24 4 2 4 3 12 14 4 1 4తో 36 37 7 3 4 4 3 7 14 18 22 అంటే 4 హార్మోని వచ్చింది. అంటే 4 కోర్సులు రాయొచ్చు. సో 4 కోర్సులు. అప్పుడేం చెప్పాలి? ఇలాగ మనం డైలీ 44 టైమ్స్ రాయండి, 44 డేస్ రాయండి. ఇది ఒక కోర్సు. 2 రోజులు గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ కోర్స్ ఇలాగే స్టార్ట్ చేయండి. ఈ విధంగా మొత్తం 4 కోర్సులు రాయండి అని చెప్పాలన్నమాట. ఈ 2 రోజులు గ్యాప్ ఎందుకు ఇవ్వాలి అంటే ఒక కోర్సు మనం రాసినప్పుడు ఆ కోర్సు ప్రభావం మనకి 24 నుంచి 48 గంటలు ఉంటుంది మన పైన. సో దానికి గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చి వెంటనే సెకండ్ కోర్సు స్టార్ట్ చేయాలి. ఒకవేళ వెంటనే సెకండ్ కోర్సు స్టార్ట్ చేయలేకపోతే కొన్ని రోజుల తర్వాత కనుక చేయాలంటే చేయొచ్చు. కానీ వెంటనే స్టార్ట్ చేస్తే మంచి రోజు చూసుకోవాల్సిన అవసరం లేదు. కొద్ది గ్యాప్ తర్వాత స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మరలా మంచి రోజు చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా 4 కోర్సులు రాయాలి. మరి ఒక కోర్సు అయిపోగానే 2వ కోర్సుతో పాటు సిగ్నేచర్ యాడ్ చేయాలి. అలాగే 2వ కోర్సు అయిపోగానే 3వ కోర్సుతో పాటు లోస్ట్ గ్రిడ్ ప్రకారం కలర్ థెరపీ యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా నిష్ణాతులైన న్యూమరాలజిస్ట్ సమక్షంలో జరగాలి. ఆ న్యూమరాలజిస్ట్ దాన్ని పరిశీలించాలి, వారికి తగిన సలహా ఇవ్వాలి. అప్పుడే వారికి అది సంపూర్తిగా ఉపయోగపడి వారి తర్వాత వారి పిల్లలకి వారి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కూడా అది ఒక పెట్టని ఆస్తి లాంటిది. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి గనక మీరు పాటిస్తే అప్పుడే మీరు ఆ యొక్క అద్భుతమైన న్యూమరాలజీ పవర్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఆ న్యూమరాలజీ యొక్క స్ట్రెంగ్త్ని మీ స్ట్రెంగ్త్గా చేసుకోగలుగుతారు. అప్పుడే మీరు యావరేజ్ లైఫ్లో పుట్టినా కూడా ఐడెంటిఫైడ్ లైఫ్కి వెళ్ళగలుగుతారు. ఇదంతా మీరందరూ చేస్తారని, నా కస్టమర్లు ఎలాగో చేస్తున్నారు, నా కస్టమర్లు లేని వారు కూడా ఇబ్బంది పడకూడదని, వారు కూడా ఇది చేస్తారని. అయితే నేమ్ కరెక్షన్ బాగుంటేనే ఇది బాగుంటుందండి. అలాంటి వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న మన నెంబర్కి కాంటాక్ట్ చేసి మొదటగా నేమ్ కరెక్షన్ని పర్ఫెక్ట్గా చేసుకోండి. మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పాటించండి. ఇంకా మీరు సిగ్నేచర్ ఎలా చేయాలో కూడా చాలా విధానాలు ఉన్నాయి. అవి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే కలర్ థెరపీ ఎలా చేయాలి, కలర్ థెరపీ చేయడం కొంతమందికి వీలు పడదు, వారేం చేయాలి అనేది కూడా ఒక వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో డిఫరెంట్ కంటెంట్తో మరో వీడియోలో కలుద్దామండి.